వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రెల మందలను దొంగలిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి ఆదేశాల మేరకు పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చెన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20, చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 20 గొర్రెలను దుండగులు దొంగిలించారు. 40 గొర్రెలు, ఒక బొలెరో వాహనం, 5 సెల్ ఫోన్లను సీజ్ చేసి 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు, మరో 3 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అంతరాష్ట్ర దొంగల ముఠా గొర్రెల మందను టార్గెట్ చేసి హైదరాబాద్లోని జియాగూడ మండిలో అమ్ముతుండగా పట్టుబడ్డారు. ఈ నేరాలు ఛేదించడంలో సహాయపడిన పోలీసు అధికారులు డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి, పరిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరామయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్లు బలవంతయ్య, బాలస్వామి, చెన్గోముల్ ఎస్ఐ గిరి, ఐటీసీటీ ఇన్స్పెక్టర్ రవికుమార్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి అభినందించారు. నాడు ఈ రేగడి మామిడిపల్లి విలేజ్ నుంచి మల్కాపురం రాములు అని మనకు కంప్లైంట్ ఇచ్చింది. ఏంటంటే అంతకుముందు రోజు రాత్రి అతను పొలం దగ్గర ఫెన్సింగ్ లోపల పెట్టినటువంటి 20 గొర్రెలు పోయినాయని చెప్పేసి కంప్లైంట్. దాని మీద మనం కేసు చేసినాము. కేసు చేసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్, తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా సిసిఎస్ టీము బలవంతయ్య ఇన్స్పెక్టర్ గారు, తర్వాత బాలస్వామి ఇన్స్పెక్టర్, మా ఎస్హెచ్ఓ పరిగి సిఐ గారు, చెంగోముల్ ఎస్ఐ గిరి ఎస్హెచ్ఓ, తర్వాత వీళ్ళ సిబ్బంది అందరు కలిసి దీని మీద చాలా వర్క్ చేసి క్లూస్ తీసుకొని నేరస్తులను పట్టుకోవడం జరిగింది. నేరస్తులు ఎవరంటే అందరూ కూడా కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు. మొత్తం దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 8 మంది నేరస్తులు. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి గొర్రెలు, వాళ్ళంతా ఈ గొర్రెలను తీసుకుపోయి ఒక దగ్గర మంద పెట్టి జియాగూడ అంగంలో అమ్ముకునే క్రమంలో మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మొత్తము దొంగిలించబడిన సొత్తు ఏంటంటే మన దగ్గర దొరికినాయి. తర్వాత వాళ్ళు వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి 2 బొలెరో వాహనాలు వాడినారు, అవి దొరికినాయి. 5 సెల్ ఫోన్లు. తర్వాత మొత్తము ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 8 మంది. ఇప్పుడు మన కస్టడీలో 5 ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళను పట్టుకొని కోర్టుకు పంపాలి. దీనిలో ఇంటాక్ట్గా మనకు గొర్రెలు రికవర్ అయ్యాయి. అయితే దీనిలో వీళ్ళు ఉప్పరి రామాంజనేయులు, షేక్ బందేషావలి, తర్వాత ఉప్పరి బొడ్డన్న, సయ్యద్ బందేషావలి అండ్ అదర్స్. ఇప్పుడు 5 మన దగ్గర ఉన్నారు, ఇంకా 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. 2 నేరాల్లో మొత్తం 8 మంది పాల్గొన్నారు. మన దగ్గర 7, అక్కడ 8 మంది, అందరు కలిపి 8 మంది. సో ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేసి మనము ఎవరైతే బాధితులు ఉన్నారో వాటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ముద్దాయిలను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాహనాలను కూడా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అయితే వీళ్ళ ఎంఓ ఏంటిదంటే, వీళ్ళు కూలీ నాలి పని చేసినట్టు వాళ్ళు తిరిగి ఎక్కడెక్కడైతే రిమోట్ ఏరియాలో పొలాల్లో గొర్రెలు ఉంటాయో వాటిని ఉన్న ప్రాంతాన్ని చూసుకొని రాత్రిపూట ఈ బొలెరో వాహనాలు తీసుకొని వచ్చి వాటిలో తీసుకొని పోతారు. పోయి అంగళ్ళల్లో అమ్ముకుంటారు. జనరల్గా హైదరాబాద్ జియాగూడ అట్లాంటి పెద్ద పెద్ద అంగళ్ళల్లో ఈ గొర్రెలను వాళ్ళు అమ్ముతుంటారు. వాళ్ళ ఎంఓ ఇది. కాబట్టి ఈ నేరంలో పార్టిసిపేట్ అయిన అందరినీ కూడా మనం కోర్టు రిమాండ్ పంపిస్తున్నాం. తర్వాత దీన్ని డిటెక్ట్ చేసి ప్రాపర్టీని రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచినటువంటి సిసిఎస్ సిఐ గారు బలవంతయ్య, అట్లాగే బాలస్వామి సిసిఎస్ సిఐ గారు, చెంగోముల్ ఎస్ఐ